ఎందుకంటే చాలా ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదాలు ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడే జరుగుతున్నాయి. వారికి మెలకువ వచ్చేసరికి వారు బయటికి రాలేనంత మంటలు చుట్టుముట్టడం జరుగుతున్నాయి. కాబట్టి ప్రమాదం జరిగిన వితిన్ సెకండ్స్లోనే ప్రమాదం జరిగింది అని ఒక భారీ శబ్దంతో వారికి తెలియజేయడంతో వారికి త్వరగా మెలకువ వస్తుంది, ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్లీపర్ బస్లో ప్రైవసీ కోసం కటన్స్ని యూజ్ చేస్తున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు భారీ నష్టం జరగడానికి ప్రధానంగా ఈ కటన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి బస్ నిండా ఉండటం మనం గమనించవచ్చు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కటన్స్కి మంటలు అంటుకోవడంతో ప్రయాణికులు బస్కి అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ రెండు వైపులా మంటలు చూసి భయంతో ఎటు వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఈ కటన్స్కి అంటుకున్న మంటలు ప్రయాణికుల దుస్తులకి కూడా అంటుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు కటన్స్ని అవాయిడ్ చేయాలి. అప్పుడు మంటలు అనేవి అవుట్ సైడ్ మాత్రమే వ్యాపిస్తాయి. కాబట్టి ప్రయాణికులకి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా ఉంటుంది. వారు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కటన్స్ ప్లేస్లో మంటలు అంటుకొని ఇంకేదైనా ఉండేలా మార్పు తీసుకురావాలి. అలాగే ఈ మధ్య మనం చూసుకుంటే బస్ ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వరకు వెళ్ళింది, మీరు బుక్ చేసుకున్న పికప్ పాయింట్కి ఎంత దూరంలో ఉంది, ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్ కాదండి కావాల్సింది. ప్రధానంగా ఉండవలసింది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దగ్గరలోని ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీస్ స్టేషన్స్కి, హైవే ప్రొటెక్షన్ సిబ్బందికి అండ్ హాస్పిటల్కి ప్రమాదం జరిగింది అని ఒక ఇన్ఫర్మేషన్ బస్సు ఉన్న ప్లేస్ లొకేషన్ డీటెయిల్స్తో సహా ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళేలాగా ఒక సిస్టమ్ తీసుకురావాలి. అలా చేయగలిగే టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఇది మనం మూవీస్లో కూడా చూసాం. బట్ ఇలాంటి సిస్టమ్ సరిగ్గా లేదు అనేది మనకి కనబడుతుంది. ఇది ఎందుకు చేయాలి అంటే నిజానికి ప్రమాదాలని కంట్రోల్ చేయలేం. కాబట్టి కనీసం ప్రమాదం జరిగినప్పుడు దాని నుండి ప్రయాణికులని ఎలా రక్షించాలి అనే దాని మీద దృష్టి సాధించడం చాలా ముఖ్యం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని బెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.